భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆకాశంలోకి వెళ్ళింది. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టారు. భారత తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం విక్రమ్-1 విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతమైన వెంటనే హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందంతో ఫోన్లో మాట్లాడారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఘనత దేశానికి గొప్ప విజయమని అభివర్ణించారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంద స్వచ్ఛంద కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుంటూరు, నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్గా ప్రారంభించారు. బాగా పనిచేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ కు పదవి ఇచ్చింది యువతకు జాబులు ఇచ్చేందుక, రాహుల్ కు జాబ్ ఇచ్చేందుక అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్ సరూనగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో ఆయన విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లోని ఎంపీ లక్ష్మణ్ నివాసంలో బీజేపీ నేతల భేటీ ముగిసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల మధ్య సయోధ్య కుదిరింది. బీజేపీ సీనియర్ నేత అభయ్ పాటిల్ చొరవతో ఇద్దరు నేతలు ఒక తాటిపై వచ్చినట్టుగా తెలిసింది. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు అభయ్ పాటిల్. ఎన్టీఆర్ పేరును చెడగొట్టే పనులు ఎప్పటికీ చేయబోమని రా ఎన్టీఆర్ సంస్థ నిర్వాహకులు తేల్చి చెప్పారు. తిరుపతిలో సంస్థ వ్యవస్థాపకుడు సాయిరూప్, సంస్థ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. స్వయంగా ఎన్టీఆర్ చెబితే తాము చేస్తున్న మంచి పనులు ఆపేస్తామన్నారు. ఎన్టీఆర్కు సంబంధం లేకుండా మాకు వ్యతిరేకంగా లేఖ విడుదలైనట్లు అనుమానిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కు గన్నవరం కోర్టు మరో 14 రోజులు రిమాండ్ను పొడిగించింది. దీంతో ఈ నెల 37 తేదీ వరకు రావణ్ రిమాండ్లోనే ఉండనున్నారు. హిందూ ధర్మం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలవరం వరదలో విషాదం వెలుగు చూసింది. ఏటపాక మండలం గొల్లగూడెంలో ప్రమాదం జరిగింది. గోదావరిలో 5గురు గల్లంతయ్యారు. మృతులను బొమ్ము కొత్తగూడెనికి చెందిన భారతి, సుశీల, లక్ష్మి, బాలరాజు, రమేష్ గా గుర్తించారు. ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ఏపీలో క్రమేపీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురికి కోవిడ్-19 సోకగా తాజాగా మరో కేసు నమోదైంది. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కేసు నమోదైంది. 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అరగంట పాటు భయాందోళనకు గురయ్యారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్ లిఫ్ట్లో కొంతసేపు చిక్కుకుపోయారు. లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో ఆయనతో పాటు మరికొందరు అరగంట పాటు అందులోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జంతర్ మంతర్ వద్ద ప్రముఖ సామాజికవేత్త సోను వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అనంతరం నేరుగా అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. వాంగ్చుక్ కి సరైన వైద్య సదుపాయం అందించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బలవంతంగా దీక్ష చేస్తున్న శిబిరు వద్ద నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. సిరా లాంటి ద్రవంతో ఓ మహిళ దాడి చేసింది. జంతర్ మంతర్ వద్ద దీప్కే తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించి ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని మహిళ వారి సమావేశంలోకి ప్రవేశించి దీప్కేపై దాడికి పాల్పడింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించున్నారు. శుక్రవారం సాయంత్రం రక్తపోటు హెచ్చుతగ్గులు గురి కావడంతో ఆయన్ను పాట్నాలోని ఇందిరాగాంధీ వైద్య విజ్ఞాన సంస్థలో చేర్పించారు. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన అనంతరం తదుపరి వైద్య పరీక్షల కోసం లాలూని ఢిల్లీకి తీసుకెళ్తామని ఆయన కుమార్తె వెల్లడించారు. తమిళనాడులో ఇటీవల అధికారం చేపట్టిన జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పనిన కుట్రకు ప్రాజెక్ట్ మేఘాలయగా పేరు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు రాష్ట్ర పోలీసులు ప్రకటన చేశారు. అయితే ఈ పేరు ఎందుకు పెట్టారనే దానిపై ఆరా తీస్తున్నారు. బీహార్లోని సహర్సా జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీట్ ర్యాంకింగ్ సాధించారు. రజనీష్ 3,122 ర్యాంక్, ప్రహ్లాద్ 26,751, సాక్షి 9,672 ర్యాంక్ సాధించారు. వీరి తండ్రి రోహిత్ ఆనంద్ చిన్న కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఖరీదైన కోచింగ్ లేకపోయినా ప్రణాళికబద్ధంగా చదివి విజయం సాధించారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్ కు గ్యాంగ్స్టర్స్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ నుంచి వార్నింగ్స్ వచ్చాయి. బిష్నాయ్ సోదరుడు అర్జు, మరో వ్యక్తి టైసన్లకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆమిర్ 3వ వివాహం చేసుకుని మతపరమైన వివాదానికి తావునిచ్చారని, ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని హెచ్చరించారు. త్వరలోనే దీనికి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బ్రిటన్కు కొత్త ప్రధానమంత్రి రానున్నారు. అధికార లేబర్ పార్టీ నూతన నేతగా యాండీ బర్న్హోమ్ ఎన్నికారు. దీంతో బ్రిటన్ ప్రధానిగా ఆయన నియామకం లాంఛనమైంది. వచ్చే వారం బర్న్హోమ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
పశ్చిమాసియా కొన్ని రోజులుగా దద్దరిల్లుతూనే ఉంది. ఇంధన రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతున్నాయి. తమ హెచ్చరికలు పట్టించుకున్న నౌకలపై ఇప్పటికే అమెరికా, ఇరాన్ దాడులు చేస్తుంటే మందు పాత్రలు మరో ముప్పుగా మారాయి. 2 చమురు ట్యాంకర్లు మందు పాత్రలను ఢీకొట్టడంతో పేలిపోయాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. ఫైనల్లో స్పెయిన్, అర్జెంటీనా జట్లు తలపనున్నాయి. దీంతో మ్యాచ్ టికెట్ రేటు ఆకాశాన్ని అంటుతుంది. ఒక్క టికెట్ ధర 27 లక్షలు పలుకుతున్నట్టు తెలిసింది. ఇక లీస్ట్ టికెట్ ధర సుమారు 6 లక్షలుగా ఉంది. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వం రానున్న చిత్రం వారణాసి. ఇందులో మహేష్ కి జోడీగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కనిపిస్తున్నారు. మందాకిని పాత్రలో ఆమె సందడి చేయనున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా సెట్ లో ఫోటోలను విడుదల చేస్తూ రాజమౌళి ఓ పోస్ట్ పెట్టారు. ఆమె నవ్వితే అందం, నవ్వకపోతే నిప్పు కనిక అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ఇవాల్టి ఒలైన్ టీవీ టుడేస్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.